స్టీల్ ప్లాంట్ ఎలాగ అమ్మేయాలని చెప్పి చూస్తున్న వాళ్ళు మొట్టమొదట నేను బ్లేమ్ చేస్తున్నది కార్మిక సంఘ నాయకులు. నేను మరింకోసారి చెప్తున్నాను, కార్మిక సంఘ నాయకులు అందరూ తప్పులు చేస్తున్నారు స్టీల్ ప్లాంట్ లో. ఏదో చిన్న యూనియన్ డిఎస్సి డెమోక్రటిక్ స్టీల్ ఎంప్లాయీస్ యూనియన్ లాంటిది, మా గడసాల అప్పారావు గారి యూనియన్ తప్ప అందరూ తప్పులు చేస్తున్నారు. ఎందుకంటే ఎప్పుడైతే ఎవరు లేకుండా అసలు ప్రైవేటీకరణ అవుతుందని తెలియగానే మొట్టమొదట ఢిల్లీ వెళ్ళి ఫిబ్రవరి 2021 పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి అమిత్ షా గారిని కలిసి ఇది స్టీల్ ప్లాంట్ సెంటిమెంట్ తో కలిసి కూడి ఉన్నది, దీన్ని ప్రైవేటైజ్ చెయ్యొద్దు అని. గవర్నమెంట్ లో మేము లేము, గవర్నమెంట్ లో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి వెళ్ళ, ఇప్పుడు మాట్లాడుతున్న విజయసాయి రెడ్డి, బొత్స, తత్సాలు ఎవ్వడు వెళ్ళ. పవన్ కళ్యాణ్ గారు పరిగెట్టుకుని వెళ్ళి దీన్ని ప్రైవేటైజ్ చేయకండి, ఇది సెంటిమెంట్ తో కలిసి ఉన్నది, ఎంతో మంది ప్రాణత్యాగాలు చేసి 32 మంది ప్రాణత్యాగాలు చేసి సంపాదించుకున్నది, మిగతా ఇన్వెస్ట్మెంట్ లాగా డిస్ఇన్వెస్ట్మెంట్ లాగా దీన్ని ట్రీట్ చేయకండి అని రిక్వెస్ట్ చేసి